మాట్లాడతావా? రేవంత్ రెడ్డి మాట్లాడడం అంటే గుడ్డొచ్చి పిల్లని ఎక్కరిచ్చినట్టు. రేవంత్ ఒకసారి అసెంబ్లీలో మాట్లాడండి, మీకు ఐడియా ఉండుంటుంది. తెలుగుదేశం ఎమ్మెల్యేగా మాట్లాడండి. మా నాయన చచ్చిపోతే నీళ్లు లేకుంటే మా జిల్లాల పాలమూరు జిల్లాల కరెంటు కూడా లేకుండే నెత్తి మీద నీళ్ళు చల్లుకొని పోయినా అన్నాడు. ఇప్పుడు మరి పాలమూరు జిల్లాల ఇప్పుడు పచ్చడి పొలాలు ఎందుకు కనబడుతున్నాయి? నీకు తెలియలేదు. ఇవాళ శ్రీశైలం నిండి గేట్లు ఎత్తితే కూడా ఇవాళ కూడా నువ్వు కల్వకుర్తి లిఫ్ట్లు ఆన్ చేయలే. ఎందుకు ఆన్ చేస్తలేవు కల్వకుర్తి లిఫ్ట్లు? మోటార్ చాలు చేస్తే ఆ 3 రిజర్వాయర్లు నిండి చెరువులు నింపుకోవచ్చు కదా. 15-20 రోజులు శ్రీశైలంలో నీళ్ళు రావట్టి 20 రోజుల నుంచి నీళ్ళు వస్తే కూడా మోటార్లు ఆన్ చేస్తలేవు. నీళ్ళు పోతున్నాయి, వాడు అటు ఎంతకెళ్ళి పోతున్నట్టు లావట్టి అటు కొట్టుకపోతుండు, ఇటు కిందికి పోతున్నాయి. నువ్వు ఎందుకు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేస్తలేవు? ఎందుకు రిజర్వాయర్లు నింపుతలేవు? ఎందుకు చెరువులు నింపుతలేవు అని అడుగుతున్నా. నువ్వేమో మన ఆయన చచ్చిపోతే నీళ్ళు చల్లుకొని పోయినా బోర్ పోయలేదు అన్నావు. మరి ఇప్పుడు బోర్ ఎంత ఫుల్ పోతుందో నువ్వు చేసిందైతే ఏం లేదు కదా. ఇప్పుడు అదే బోర్ ఒత్తుపో ఎంతగానో పోతుందో చూస్తుంది. 3 ఇంచులు పోతుంది. ఇప్పుడు కేసీఆర్ కట్టిన చెక్ డ్యాంల వల్ల, కేసీఆర్ మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేయడం వల్ల, పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం వల్ల ఇవాళ పాలమూరు పచ్చబడ్డది. నువ్వు చేసింది ఏంది? 20 నెలలు అయింది నీ గవర్నమెంట్ వచ్చి. ముంగట చెప్తే కొంచెం ముంగట పోయినా నీ సంగతి కూడా చెప్తా. నువ్వు చేసిన ఉదారకం కూడా చెప్తే ఇంకా చాలా ఉండదు చెప్పేది. ఇప్పుడు ఎందుకు మారింది? నువ్వు ఆనాడు బోర్ ఆక్కుంటా పోసింది, నీళ్ళు లేకపోతే స్నానం చేయలే, నెత్తి మీద నీళ్ళు పోసుకొని పోయినా అన్నావు కదా. ఇప్పుడు అదే బోర్ వత్తు 3 ఇంచులు పోతుంది. ఎందుకు పోతుంది 3 ఇంచులు? నువ్వు వచ్చి చేసింది అయితే నువ్వు చెక్ డ్యామ్ కట్టలే, నువ్వు చెరువు కట్టలే, నువ్వు 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలే. మరి 3 ఇంచులు ఎందుకు పోతుంది? కేసీఆర్ చేసిన పని, బీఆర్ఎస్ చేసిన పని. బీఆర్ఎస్ పార్టీ మేము 9.5 ఏళ్ళు ఉన్నాం. మాకు చాలా ఇబ్బందులు వచ్చినాయి. రాష్ట్రం ఏర్పడ్డ మొదటి సంవత్సరం అర్థమయ్యే వరకే టైం పడుతుంది. మధ్యలో పెద్ద నోట్ల రద్దు, ఆర్థిక మాంద్యం, 2 సంవత్సరాలు కరోనా. ఇన్ని తిప్పలున్న బీఆర్ఎస్ పార్టీ మా 9.5 సంవత్సరాల్లో 48,74,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. అసెంబ్లీ పెట్టు నేను మాట్లాడతా. 48,74,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. ఇందులో కొత్త ఆయకట్టు 17,24,000 ఎకరాలకు కొత్త ఆయకట్టు ఇచ్చాం. స్థిరీకరణ 31,50,000 ఎకరాల స్థిరీకరణ చేశాం. మా కమిట్మెంట్ అది. 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టు ఇచ్చినాం, 31 లక్ష స్థిరీకరించినాం. రేవంత్ రెడ్డి నువ్వు 20 నెలలు అయింది వచ్చి 1 ఎకరానికైనా నీళ్ళు ఇచ్చినావా? 1 చెరువు గిట్ట కట్టివా? 1 చెక్ డ్యామ్ కట్టివా? 1 కాలువ దవ్వుతివా? ఏం చేసినావు నాయన 20 నెలల్లో? అసెంబ్లీలో అయితే చెప్పినావు ఏడాదికి 6,50,000 ఎకరాలు ఇస్తాను నువ్వు. మరి ఏడాది అర్థమైంది. ఇప్పుడు 10 లక్షలు రావాలి. ఏడొచ్చినాయో చూపి, హెలికాప్టర్ నేనే పెడతా, పోయిద్దాంపా, కిరాయికి తీసుకుంటాం మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున, పోయి చూస్తాంపా. ఏడొచ్చిందో 10 లక్షల ఎకరాలు ఏడ చూపిస్తావు చూపి. చెప్పినావు కదా అసెంబ్లీలో ఏడాదికి 6.5 తెస్తాను. మొదటి ఏడాది 6.5, రెండవ ఏడాది ఇప్పుడు 8 నెలలకు వచ్చింది. మరి 10 లక్షలు చూపించాలి కదా. పోదాం హెలికాప్టర్లో. 10 లక్షలు చూపిస్తే నేను దుంకుతా, చూపించకపోతే నువ్వు దుంకుతావు. మరి పోదాంపా. మరి మీరు బీఆర్ఎస్ ఏం చేసిండ్రు అంటారు. ఇలా బీఆర్ఎస్ వచ్చిన తర్వాత చాలా చేసింది. పెద్ద లిస్ట్ ఉంది. ఏమేమి ప్రాజెక్టు పూర్తి చేసినాము, ఎట్లెట్లా సాధించినాం రాష్ట్రం అంటే ఇంత పెద్ద లిస్ట్ ఉన్నది. ఇక కాంగ్రెస్ ఉద్దారకం కూడా మాట్లాడుకుందాం. సరే 20 నెలలు అయింది కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు నేను చెప్పిన హెలికాప్టర్లో పోదాం, 10 లక్షలు ఏడొచ్చిందో చూస్తామని చెప్పిన. పోనీ ఆయకట్టు తేలే. మరి చేసింది ఏమైనా ఉన్నదా ఒక్కసారి అది కూడా చూద్దాం. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ 20 నెలల్లో వచ్చినాక? సాగునీటి రంగంలో కాంగ్రెస్ విజయాలు ఏంటి? ఉన్నాయి, విజయాలు లేవని నేను ఎందుకంటే, కానీ ఆ విజయాల గురించి కూడా ఒకసారి మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ పార్టీ 20 నెలల్లో ఏమేమి విజయాలు సాధించిందో కూడా మాట్లాడుకోవాలి కదా. సాధించినాయి కొన్ని విజయాలు ఉన్నాయి. ఎస్ఎల్బీసీ కుప్పకూలింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, పెద్దవాగు కొట్టుకపోయింది, జూరాల గేట్లు 2 పడిపోయినాయి. ఇది కాంగ్రెస్ సాధించిన విజయం. ఏమైనా ఉన్నదా బిడ్డ ఇంతకు మించి? చెప్పు ఏడున్నదో. సేమ్ సుంకిశాల అంటే డ్రింకింగ్ వాటర్, మంజీరా పర్రెలు పెట్టిందట మా ప్రభాకర్ రెడ్డి యాజెత్తుండు. ఇప్పుడు ఇవి కాకుండా ఇంకా కొన్ని ఘనకార్యాలు సాధించారు. ప్రాజెక్టుల అప్పగింత. బీఆర్ఎస్ పార్టీ ఏమో కృష్ణానదిలో జలాల పంపిణీ జరిగేదాకా మేము ప్రాజెక్టులు అప్పగించం అని చెప్పినాం. ఉత్తగా చెప్తలేండి, రికార్డు చూపిస్తా. కృష్ణానదిలో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించాలని చంద్రబాబు నాయుడు, నోనో అప్పగించము అని కేసీఆర్.
మినిట్స్ ఉన్నాయి, చూపిస్తా మీకు కావాలంటే. ఏదైతే 2026 నిన్న మినిట్స్ చదివింది కదా మిస్టర్ రేవంత్ రెడ్డి, అదే మీటింగ్లో 2026 జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్, వాడి పైన డేట్ కూడా ఉంది. అదే మీటింగ్లో చంద్రబాబు ఏమన్నాడో కేసీఆర్ ఏమన్నాడో చదివి వినిపిస్తాం మీకు. అందులో కాంగ్రెస్ ఏం చేసిందో కూడా చెప్తా ఇప్పుడు. నెక్స్ట్ మేమేం కొట్లాడినాం, వీళ్ళు ఏం ఉద్దార్కం చేసిండ్రు. సప్లిమెంటరీ పేపర్స్ సప్లైడ్ అని రాసి హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ఎజెండా పాయింట్ 2 ఏం మాట్లాడిండో చంద్రబాబు నాయుడు మాట్లాడిండు. ఏమని? పెండింగ్ అలొకేషన్స్ టు బి మేడ్ బై KWDT2 jurisdiction of KRMB may be notified by Government of India. He stressed that there is no linkage between jurisdiction and project-wise allocations by KWDT2. అంటే KWDT2 అవార్డుకు KRMBకి సంబంధమే లేదు. ఈ ప్రాజెక్టులు మొత్తం అప్పగించాలి KRMBకి, ఎందుకంటే వాళ్ళు మొత్తం నీళ్ళు దొప్పిపోవచ్చు అని. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు 512-299 కదా. ఇది చంద్రబాబు వాదన. అదే మీటింగ్లో కేసీఆర్ గారు ఏమన్నారో కూడా విందాం. ఎజెండా పాయింట్ 2 కేసీఆర్ గారు మాట్లాడింది. కేసీఆర్ గారు ఏమంటారు? హీ వాజ్ ఆఫ్ ద ఫర్మ్ వ్యూ దట్ ఓన్లీ ఆఫ్టర్ ద ఫైనల్ KWDT2 award can the KRMB jurisdiction finalized and notified. KWDT అవార్డు తేలేదాకా ఫర్ము అంటే బలంగా చెప్పిండు, సమస్య లేదు ప్రాజెక్టులు అప్పచెప్పేది అని కేసీఆర్ చెప్పిండు. ఫైనల్గా కేంద్ర ప్రభుత్వం కూడా అదే ఒప్పుకున్నది. ఫైనల్గా కేంద్రం లోనో ఇచ్చేది లేదు, ఇది పెండింగే ఉంటుంది, KWDTకి లెటర్ రాస్తాం, KWDTని తొందరగా తేల్చమని చెప్పి కేంద్ర ప్రభుత్వం తరఫున మేము లెటర్ రాస్తాం, తేలినాకనే ప్రాజెక్టులు KRMBకి ఇవ్వాలి అని ఆ మీటింగ్ మినిట్స్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది, కేసీఆర్ చెప్పిండు. ఇది ఒకటి. రెండవది ప్రూఫ్, ఇది ఢిల్లీలో 26 జూన్ 2015 ఇందాక చదివినిపించిన, ఇది ముద్దుల ఆదిత్యనాథ్ చెప్పింది. 26 జూన్ 2015 ఎవరికి ముద్దుల? రేవంత్ రెడ్డికి. ఆ మీటింగ్లో స్పష్టంగా పారాగ్రాఫ్ 3లో చాలా స్పష్టంగా ప్రాజెక్టులు మొత్తం KRMBకి అప్పగించాలని ఆదిత్యనాథ్ దాస్. నో, KWDT2 ప్రకారం కృష్ణా నదీ జలాల్లో నీళ్లు పంచినాకనే ప్రాజెక్టులు అప్పగిస్తామని మన ఆదిత్యనాథ్ దాస్ దానికి మన జోషి గారు కౌంటర్ ఇచ్చారు, మన తెలంగాణ సెక్రటరీ. ఇది మీటింగ్ మినిట్స్, ఇది మీకు కూడా పంపిస్తాను. అంటే 2-3 ఇట్లా అనేక సందర్భాలు ఉంటాయి. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ అడిగినా నథింగ్ డూయింగ్, ప్రాజెక్టులు ఇవ్వము, మా కంట్రోల్లే ఉంటాయి, మొత్తం కృష్ణా జిల్లాలో నీళ్ళ పంపిణీ జరగాలి, ట్రిబ్యునల్ అవార్డు రావాలని మేము 10 ఏళ్ళు అప్పచెప్పలే, 10 ఏళ్ళు ఆపిపెట్టినాం మేము. ఇక కాంగ్రెస్ వాళ్ళు రాగానే ఎంత మంచిగా చేసినారో అది కూడా పెట్టు బాబు ఒకసారి. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 17 జనవరి 2024 వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక ఒక నెల 10 రోజులు, నెల 10 రోజులనేమో మేము నీళ్ళు కావాలని ఢిల్లీ పోయినాము, నెల 10 రోజుల్లో వీళ్ళేమో ప్రాజెక్టులు తీసుకోండి అని అప్పచెప్పారు. ఇది కూడా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ చదివి వినిపిస్తా. నెక్స్ట్ పేజ్. నెల 10 రోజుల్లో వీళ్ళేమో ప్రాజెక్ట్